ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను రాసుకున్నానండి. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫికేషన్ గా ఇవ్వబోతున్నాను. అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ గానే క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే రాసుకున్నానండి. మాక్సిమం నేను అందరికైతే రిప్లైస్ ఇస్తున్నాను. బట్ స్టిల్ ఈ క్వశ్చన్స్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతాయని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమడిగారంటే, నార్మల్ గా స్కానింగ్ చేస్తారు కదండి, అబ్డామినల్ స్కాన్. టీఫా స్కాన్ ఏంటంటే, టీఫా స్కాన్ అప్పటికే మనకి పొట్ట ఉంటుంది కాబట్టి అది ఇంటర్నల్ గా చేస్తారా లేకపోతే పొట్ట మీద చేస్తారా అని చెప్పి అబ్డామినల్ స్కాన్ అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇది వచ్చేసి అబ్డామినల్ స్కానే అండి. బట్ నాకైతే బోత్ చేశారు, ఇంటర్నల్ చేశారు ప్లస్ అబ్డామినల్ రెండు చేశారు. ఇది కొంచెం టైం ప్రాసెస్ కదా టీఫా స్కాన్ అనేది. అప్పుడు బేబీ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి అబ్డామినల్ గా చేస్తారు, ఒక్కొక్కసారి ఇంటర్నల్ గా కూడా చేస్తారు. అందరికీ చేస్తారని గ్యారంటీ లేదండి, కొంతమందికి మాత్రమే అలా చేస్తారనమాట. సో ఆ క్వశ్చన్ కి మీకు క్లారిఫికేషన్ అయితే వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బేబీ మూమెంట్స్ ఎంత తెలుస్తున్నాయని చాలా మంది అడిగారండి. నేను చాలా రిప్లైస్ అయితే ఇచ్చాను. నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ అంతా వచ్చేసి రైట్ సైడ్ లో అనిపించింది, లాస్ట్ కి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ లో అనిపించింది. సో నాకు రెండు బోత్ సైడ్స్ అనిపించాయి. కొన్ని మంత్స్ వచ్చేసి ఒక సైడ్, కొన్ని మంత్స్ వచ్చేసి ఒక సైడ్. సో నాకు బోత్ సైడ్స్ ఉండే అనమాట. నాకు బేబీ బాయ్ పుట్టాడు, మీ అందరికి తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. మీకు యాంటీరియర్ ఉందా పోస్టీరియర్ ఉందా అని చాలా మంది అడిగారు. నేను బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే పెట్టున్నాను. బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ నాకు వచ్చేసి పోస్టీరియర్ అయితే ఉందండి. సో అది కూడా ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత బేబీకి ఎన్ని అవర్స్ మీకు పాలు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. డేలో ఎన్ని టైమ్స్ ఫీడ్ ఇస్తున్నారు అని. స్టార్టింగ్ లో అయితే నేను స్టార్టింగ్ 1 month సెకండ్ మంత్ వరకు 2 hours కి 2 hours కి ఇస్తా ఉండేదాన్ని అనమాట. బట్ థర్డ్ మంత్ వచ్చినప్పటి నుంచి బేబీకి ఎప్పుడు బేబీ ఆకలిని ఎప్పుడు ఏడుస్తుందో అప్పుడైతే ఫీడ్ ఇస్తున్నాను. అండ్ ఎక్కువ అవర్స్ పడుకున్నాడు అనిపిస్తే కూడా నేను లేపైనా సరే ఇచ్చేస్తున్నాను అనమాట. మినిమం 3-4 hours అయితే వెయిట్ చేస్తున్నాను, లేదంటే ఇచ్చేస్తున్నాను. సో అది అనమాట, నేను అలా అయితే ఫీడింగ్ ఇస్తున్నాను. బట్ ఇన్ని టైమ్స్ అన్ని టైమ్స్ అని చెప్పి క్యాలిక్యులేషన్స్ ఏం లేవండి. బేబీకి ఎప్పుడు నీడ్ అనిపిస్తే అప్పుడు ఇచ్చేస్తున్నాను. అదనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఫుడ్ గురించి అడుగుతున్నారండి. నేను ఫుడ్ బ్లాగ్స్ షేర్ చేస్తాను మీకు. నేను ఫస్ట్ మంత్ లో ఏం తిన్నాను అనేది ఆల్రెడీ నేను చాలా బ్లాగ్స్ లో చెప్పున్నాను. నేను ఇడ్లీ మాత్రమే తిన్నాను 1 month అంతా. టిఫిన్ అయితే రిమైనింగ్ ఒక 2 months తర్వాత నుంచి నేను కొంచెం ఫుడ్ అనేది వేరుగా తింటున్నాను అనమాట. సో అది ఫుడ్ గురించి. అండ్ డాక్టర్ ఏమేమి ఫుడ్ తినమన్నారు అనేది నేను కమింగ్ బ్లాగ్స్ లో క్లియర్ గా చెప్తాను. సో నేను ఎలా ఫాలో అయ్యాను అనేది కూడా కమింగ్ బ్లాగ్స్ లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫుడ్ గురించి, ఓకేనా. తర్వాత వచ్చేసి బ్లీడింగ్ గురించి అడుగుతున్నారండి. చాలా మందికి ఉండే డౌటే, సి సెక్షన్ అయినా నార్మల్ సెక్షన్ అయినా బ్లీడింగ్ ఎన్ని డేస్ అవుతుంది అని అడుగుతారు. నాకు సి సెక్షన్ కాబట్టి నాకు ఎన్ని డేస్ అయిందంటే 1 month నాకు బ్లీడింగ్ అనేది అయిందండి. అది కూడా కొంచెం స్పాటింగ్ లాగే అయింది, హెవీగా ఏం అవ్వలేదు. బట్ నాకైతే 1 month అయ్యింది. అందరికి ఇంతే అవ్వాలని ఏం లేదు. తర్వాత డెలివరీ ఛార్జెస్ అడుగుతున్నారండి. నేనైతే మన ఛానల్లో 3 videos పెట్టానండి. మనకి డెలివరీ బడ్జెట్ ఎంత, ఆఫ్టర్ డెలివరీ బడ్జెట్ ఎంత, అండ్ నాకు చూపించుకునే ప్రాసెస్ లో ఎంత బడ్జెట్ అయిందని క్లియర్ గా నేను వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. ఒక్కసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో కూడా ఉంటాయి. 3 videos ఉన్నాయి, చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా. మళ్ళీ చెప్పి బోర్ చేయాలనుకోవట్లేదు నేను. సో అక్కడైతే ఛానల్లో క్లియర్గా ఉన్నాయి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ బేబీ వెయిట్ గురించి అడుగుతున్నారండి చాలా మంది. బేబీ వెయిట్ గెయిన్ నాకు వచ్చి 2.8 బేబీ వెయిట్ అయితే పుట్టాడు అనమాట. తర్వాత వచ్చేసి నాకు ఫస్ట్ నేను బ్రెస్ట్ మిల్క్ ఫార్ములా మిల్క్ 2 మిక్స్ చేసి ఇచ్చాను కదా. బేబీకి జాండీస్ ఉంది. జాండీసెస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తేనే జాండీసెస్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు నాకు అంత హెవీ మిల్క్ రాలేదు. స్లోగా 15 days తర్వాత నాకు 100 grams మాత్రమే పెరిగారు. తర్వాత ఒక 1 kg, అంటే మంత్కి 1.5 month కి 1 kg అలా పెరుగుతున్నాడు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అట్లా జరుగుతుంది. సో ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెమైనా వెయిట్ గెయిన్ అనేది కంపల్సరీ ఉండాలి బేబీకి, అప్పుడే హెల్దీ బేబీ అన్నట్టు అర్థం అనమాట. కొంచెం కూడా వెయిట్ గెయిన్ అవ్వకపోతే మన పీడియాట్రిషియనే మనకి సొల్యూషన్ అనేది చెప్తారు. దాని గురించి ఏం భయపడగాకండి. వచ్చేసి వ్యాక్సినేషన్ పెయినా పెయిన్లెస్ అని అడిగారండి. యాక్చువల్గా ఇదేంటంటే
నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్‌తో డిస్కస్ చేశారంట వాళ్ళు. నాకు ఐడియా లేక నాకు ఐడియా లేదు అని చెప్పి నేను కామెంట్‌లో రిప్లై ఇచ్చాను. బట్ ఇదొచ్చేసి పెయిన్‌లెస్ అంట. రెయిన్‌బో వాళ్ళు పెయిన్‌లెస్ ఏసుకున్నారు. అమౌంట్ కూడా మనకి 9,500 అవుతుంది. ప్లస్ మళ్ళీ మనం విజిట్‌కెళ్ళిన మొత్తం ఒక 11,000 వరకు అవుతుందండి ఆ రోజు మనకి. సో, వ్యాక్సినేషన్ అయితే పెయిన్‌లెస్ అంట. అండ్ ఈ వ్యాక్సినేషన్‌లోనే వాళ్ళు మనకి ఒక 2, 3 మెడిసిన్ కలిపి ఇస్తారనమాట. అవేంటనేది నేను కమింగ్ బ్లాగ్స్‌లో గాని, షార్ట్‌లో గాని మీకు షేర్ చేస్తాను క్లియర్‌గా. ఓకేనా? సో, అదనమాట. పెయిన్‌లెస్సే వ్యాక్సిన్ ఏపిస్తున్నాం ప్రెజెంట్. గవర్నమెంట్‌లో అయితే ప్రెజెంట్ వేపిచ్చట్లేదు. ఎందుకంటే రెయిన్‌బోలో డెలివరీ అయ్యాను కదా! ఇంక రెయిన్‌బోలోనే స్టార్ట్ చేసాము. ఇంక అక్కడే కంప్లీట్ చేద్దాము అని చెప్పి వరుసగా 3 మంత్స్ ఒకే మెడిసిన్ 3 మంత్స్ అయితే వేస్తారంట. బేబీకి థర్డ్ మంత్‌ది పెండింగ్ ఉంది. డెలివరీ చార్జెస్ గురించి అడిగారు గదా! అది ఇన్స్యూరెన్సా? వితౌట్ ఇన్స్యూరెన్సా? అని కూడా అడుగుతున్నారండి చాలామంది. నేనొచ్చేసి మేము వితౌట్ ఇన్స్యూరెన్సే అమౌంట్ అనేది పే చేసాము. మేము ఇన్స్యూరెన్స్ ఏమి అప్లై చేయలేదు. ఒకవేళ ఇన్స్యూరెన్స్ అప్లై చేస్తే మాత్రం ఒక డిఫరెన్స్ ఒక 50,000 అలా ఉండొచ్చండి. మరి హెవీ అయితే ఉండదు. ప్యాకేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ పోంగా మనం ఒక 90 అట్లా కట్టాల్సి ఉంటుంది. సి సెక్షన్ అయితే. నార్మల్ అయితే ఒక 70 అలా పే చేయాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్‌గా మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. మీరు ఒకసారి అది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్యూరెన్స్‌ని బట్టి ఉంటుంది గాబట్టి, నేను వితౌట్ ఇన్స్యూరెన్స్ కాబట్టి నా అమౌంట్ అనేది షేర్ చేశాను. విత్ ఇన్స్యూరెన్స్ అంటే కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే చాలా మంది అడుగుతున్నారండి మీరు ఏ బ్రాస్ యూజ్ చేస్తున్నారని. నేను మెటర్నిటీ బ్రాస్ అయితే యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇంకొకరు నాకు కామెంట్ చేశారు ఏంటంటే బ్రా యూజ్ చేస్తే మిల్క్ రావంట గదా! అని చెప్పి అడుగుతున్నారు. అలా ఏముండదండి. నేను 3 మంత్స్ అయింది కదా! నాకు డెలివరీ అయ్యి. నేను బ్రా యూజ్ చేస్తున్నాను. నాకు మిల్క్ వస్తున్నాయి. బ్రా యేసుకుంటే మిల్క్ రావు. అదేం ఉండదు. ఆ రెయిన్‌బో హాస్పిటల్ వాళ్ళే మనకి బ్యాక్ ప్యాకింగ్ చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు గదా! దాంట్లో వాళ్ళు మెటర్నిటీ బ్రాస్ తెచ్చుకోమని వాళ్ళు గూడా మెన్షన్ చేస్తారు. ఇన్‌కేస్ మిల్క్ రావు అనుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయరు గదండీ! వాళ్ళెందుకు తెచ్చుకోమని జెప్తారు? అంటే మనకది అట్లాంటియన్నీ నమ్మగాకండి. బ్రాస్ వేసుకోండి అలా ఏముండదనమాట. మెటర్నిటీ బ్రాస్ అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదండి. మరి ఎవరికైనా వచ్చిందేమో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ జేయండి. అండ్ వచ్చేసి ఇంకో క్వెషన్ దాంట్లోనే ఇంకో క్వెషన్ అడిగారనమాట. 4 అవర్స్, 5 అవర్స్ బ్రెస్ట్ మిల్క్ ఇయ్యకపోతే బ్రెస్ట్ మిల్క్ ఆగిపోతాయా అంటారు. ఆగిపోవండి. కాకపోతే ఏంటంటే మిల్క్ సప్లై అనేది తగ్గుతుంది. కంపల్సరీగా తగ్గుతుంది. ఎందుకంటే బేబీకి 2 అవర్స్‌కి 2 అవర్స్ సక్ చేసినప్పుడే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అదే బేబీ 4 అవర్స్ వరకు మిల్క్ గాని తాగకపోతే ఏంటి సప్లై అవసరం లేదేమో అనేసి మన బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఎళ్ళి అప్పుడు కొంచెం మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది గానీ ఆగిపోవడాలు అలాగేం జరగదు. సో, అదొకటి మీరు టేక్ కేర్ చేయండి. మీరు ఒకవేళ బేబీకి లేపైనా ఇవ్వండి లేదా పంప్ చేసైనా పెట్టండి. ఎందుకంటే మీరు ఎవ్రీ 3 అవర్స్‌కి పంప్ అన్నా చేసి పెట్టండి. లేదంటే మిల్క్ సప్లై అనేది కొంచెం డౌన్ అవుతుంది కంపల్సరీగా. అదొకసారి చెక్ చేసుకోండి. నేను బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడం కోసం ఫుడ్ అయితే చెప్పాను గదండీ! ఆ ఫుడ్డు స్టిచెస్ తీసిన తర్వాత తినాలా? స్టిచెస్‌కి ముందే తినొచ్చా అని అడుగుతున్నారు. నేనిది డెలివరీ అయ్యి థర్డ్ డే ఇంటికి డిశ్చార్జ్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఫుడ్ అయితే తింటున్నానండి. దాంట్లో నేను ఎప్పుడు ఆ 1 మంత్ బిఫోర్ తినని ఫుడ్ గూడా మెన్షన్ చేసున్నాను. ఎగ్ నేను 1 మంత్ తర్వాత నుంచి తినడం స్టార్ట్ చేశాను. అది నేను బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అయ్యే వీడియోలో క్లియర్‌గా చెప్పున్నాను. నేను ఫస్ట్ మంత్ ఏం తిన్నాను, సెకండ్ మంత్ నుంచి ఏ ఫుడ్ స్టార్ట్ చేశానని అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసున్నాను. ఒకసారి ఫుల్ వీడియో కూడా చూడండి. మీరు ఇమ్మీడియేట్‌గా తినడం స్టార్ట్ చేయొచ్చు. రైస్ కానీ ఏదైనా గానీ డ్రై ఫ్రూట్ లడ్డు గానీ ఇమ్మీడియేట్‌గా తినడం స్టార్ట్ చేయొచ్చు. అదే ప్రాబ్లమ్ ఉండదండి. అది గూడా ఒకటి అడిగారనమాట డౌట్. అండ్ ఇంకోటొచ్చేసి బేబీ పౌడర్ యూజ్ చేయకూడదని నాకు కామెంట్‌లో చెప్పారండి. నేను బేబీ పౌడర్ అనుకోలేదు. మిల్క్ పౌడర్ గురించి మాట్లాడుతున్నారని నేను దాని గురించి రిప్లై ఇచ్చా. కాదంట బేబీ పౌడర్ యూజ్ చేయకూడదని చెప్పారు. నాకు ఈ డౌట్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ బేబీ విజిట్‌కి వెళ్ళినప్పుడు నేను బేబీ డాక్టర్‌ని అడిగాను. ఇట్లా పౌడర్ యూజ్ చేయకూడదంట కదా అండి అంటే వాళ్ళేమన్నారంటే డెర్మటాలజిస్ట్ మెన్షన్ చేసిన పౌడర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ బేబీ పౌడర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా డెర్మటాలజిస్ట్ చెప్పిన పౌడర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబామేడ్ తెచ్చుకున్నాం అనుకోండి. అక్కడ మెన్షన్ చేసి ఉంటారనమాట. డెర్మటాలజిస్ట్ రికమెండేషన్ అని చెప్పేసి. సో, అలాంటి పౌడర్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు. హ్యాపీగా మీరు అంటే నాకు ఐడియా లేదు. కామెంట్ చేసిన తర్వాత నాకు షాక్ అయిపోయాననమాట. నాకు తెలీదు కదా! నేను యూజ్ చేసేదాన్ని బాగా. అప్పుడు నేను డాక్టర్ దగ్గర కొన్ని డేస్ యూజ్ చేయలేదు వాళ్ళు చెప్పారని చెప్పేసి.
తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు డాక్టర్ ఉండి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి నేను కంటిన్యూషన్గా ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో ఇది ఎవరికైనా ఐడియా లేకపోతే వాళ్ళ ఐడియా కోసం చెప్తున్నాను. అండ్ చాలా ఇంకొకరు అడిగారండి, ఇంకొక కామెంట్ ఏమొచ్చారంటే ఫార్ములా మిల్క్ తాగటం లేదు మా బేబీ, నా మిల్క్ తాగుతున్నాడు కానీ ఫార్ములా మిల్క్ ఊసేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. దీనికి ఏంటంటే అండి, మన మిల్క్ వచ్చేసి టేస్ట్ ఉంటాయి అనమాట. ఫార్ములా మిల్క్ ఏంటంటే అది పిండి కదా, సో అవి అంత టేస్టీగా ఉండవు. మన మిల్క్ వాళ్ళు వన్స్ అలవాటు చేసుకున్న తర్వాత ఫార్ములా తాగడం చాలా కష్టం. మా బేబీ కూడా తాగడం చాలా కష్టము. బట్ నేను ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్కే వెళ్ళిపోయాను. ఎందుకంటే నేనే ఫుడ్ బాగా తీసుకుంటున్నాను ఇంక్రీజ్ అవ్వడం కోసము. ఏ ఫుడ్ అయితే ఉంటుందో ఆ ఫుడ్ బాగా నేనే తీసుకొని బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అయితే ఇస్తున్నాను. ఫార్ములా తాగరండి, ఊసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మన మిల్క్ టేస్ట్ ఆ మిల్క్ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే బాగా ట్రై చేయండి మీ మిల్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో రకరకాల ఫుడ్లు ఉంటాయి, నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో పెట్టున్నాను. ఇంకా వేరే వేరే ఫుడ్స్ కూడా ఉంటాయండి, అన్నీ కనుక్కొని ఆ ఫుడ్ ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ వాటర్ కూడా కంపల్సరీ అండి, వాటర్ కూడా బాగా తాగండి, బటర్ మిల్క్ బాగా తాగండి. ఖచ్చితంగా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వద్ది. సో ఫార్ములాని ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా బేబీ తాగట్లేదంటే తాగడు. ఒక్కసారి వామిటింగ్ కూడా చేసుకుంటాడు ఫార్ములా మనం మిల్క్ తాగుతూ మన ఫార్ములా కానీ ఇచ్చామంటే వామిటింగ్ కూడా చేసుకుంటారు. ఆ ప్రాబ్లం కూడా జరుగుతుంది అనమాట. సో మీరు మీ ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో అది అడిగారు అనమాట. సి సెక్షన్ అయింది కదా, మీరు ఫిష్ తినొచ్చా అని ఒకరు సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారండి. ఖచ్చితంగా తినొచ్చండి. డాక్టర్ అయితే థర్డ్ డే డిశ్చార్జ్ అయిన వెంటనే ఫిష్ తినమని చెప్పి నాకు డిశ్చార్జ్ సమ్మరీలో కూడా మెన్షన్ చేశారు. బట్ నేనైతే తినలేదండి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎందుకు వద్దులే అన్నట్టు. అందుకని చెప్పి నేను 1 month తర్వాత నుంచి తినడం స్టార్ట్ చేశాను. డాక్టర్ అయితే ఇమీడియట్గా తినమన్నారు ఫిష్. సో అది తినొచ్చు అని చెప్పారు. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదండి వద్దులే అనేసి, నేను ఇంకా వాళ్ళ మాట ఫాలో అయిపోయాను అనమాట. సరే వద్దులే అంటున్నారు ఇంట్లో వాళ్ళు, ఎందుకులే అని చెప్పి. బట్ డాక్టర్ అయితే ఇమీడియట్గానే తినమన్నారు. కర్డ్ తినొచ్చా అని అడుగుతున్నారండి. నాకైతే డాక్టర్ ఇమీడియట్గా కర్డ్ అయితే తినమన్నారు. అండ్ రెయిన్బో హాస్పిటల్లో నాకైతే కర్డ్ ఇచ్చారండి. ఎవ్రీ మీల్కి కర్డ్ అయితే కంపల్సరీ ఇచ్చేవాళ్ళు అనమాట. బ్రేక్ఫాస్ట్ సరీ ఇచ్చేవాళ్ళు ఒక డబ్బా. యాక్చువల్గా పాతకాలంలో అయితే కర్డ్ తినకూడదంట, మా అమ్మమ్మ కూడా చెప్పింది తినకూడదని. బట్ నాకైతే హాస్పిటల్లో ఎవ్రీ మీల్లో అయితే వాళ్ళు కర్డ్ ఇచ్చారు. సో నేను ఇంటికి వచ్చాక కూడా కర్డ్ తిన్నాను అండ్ బటర్ మిల్క్ కూడా తాగాను. సో అది కూడా మీకు క్లారిఫికేషన్ వచ్చింది కదా. మిల్క్ ఎంతవరకు స్టోర్ చేయొచ్చు అని కూడా అడిగారు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను. నేనైతే ఎక్కువసేపు స్టోర్ అయితే చేయలేదండి. నేను ఇప్పుడు అసలు బ్రెస్ట్ పంపే యూజ్ చేయట్లేదు. బట్ నేనైతే ఒక మినిమం 2-3 hours స్టోర్ చేసేదాన్ని. అది కూడా బయటే పెట్టేసేదాన్ని, ఫ్రిడ్జ్లో అలాగే ఏం పెట్టేదాన్ని కాదు. ఇప్పుడైతే అది కూడా లేదండి. నేను ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నాను కాబట్టి పంపింగ్ అది కూడా ఏం లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగారండి, మిల్క్ తాగిన తర్వాత ఎంతసేపటికి బాత్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే మినిమం హాఫ్ తీసుకుంటానండి, ఇంకా ఎక్కువసేపు అయినా తీసుకోవచ్చు. బట్ 1/2 hour కంటే తక్కువ అయితే తీసుకోకండి. ఎందుకంటే బర్పింగ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ బేబీకి గ్రో అయ్యేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బర్ప్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు వామిటింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. 1/2 hour తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నేను 1/2 hour టైం అయితే తీసుకుంటాను. చాలా మంది అడుగుతున్నారండి, హస్బెండ్ని ఆపరేషన్ థియేటర్లోకి అలో చేస్తారా అని చెప్పి. అలో చేస్తారండి, కాకపోతే ముందే ఇంటిమేట్ చేయాలి వాళ్ళకి. సో దట్ వాళ్ళు ఏంటంటే మన హస్బెండ్కి ఒక డ్రెస్ అయితే ఇస్తారు, వాళ్ళ డ్రెస్ వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి అయితే వస్తారు. అండ్ చాలా మంది అడుగుతున్నారండి ప్యాకేజీలో అకామిడేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ప్యాకేజీలో అకామిడేషన్ అంటే రూమ్ మనకి ప్యాకేజీలోనే వస్తుంది, కానీ బేబీకి రిలేటెడ్ ఏమీ ఇవ్వరండి ప్యాకేజీలో. ఎందుకంటే బేబీకి సపరేట్ అమౌంట్ అనేది పే చేయాలి. అది నేను క్లియర్గా డెలివరీ బడ్జెట్లో పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓన్లీ మదర్కి రూము ప్లస్ మనకి ఫుడ్ ఇస్తారు. ఈ 3 అయితే మదర్కి ఇస్తారు, బేబీకి అయితే ఏమీ ఉండదండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు రెయిన్బో హాస్పిటల్లో ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారండి. నేను వచ్చేసి డాక్టర్ హిమబిందు అన్నమరాజు మేడం అయితే కాంటాక్ట్ అయ్యానండి. చాలా బాగా చూశారు, చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా మంది అడుగుతున్నారు సిఆర్ఎల్ లెంత్ ఎలా ఉంది అని చెప్పి. నేను బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. దాంట్లో రిపోర్ట్స్ అయితే క్లియర్గా పెట్టాను. బట్ స్టిల్ అందరూ కూడా అడుగుతున్నారు. ఫస్ట్ స్కాన్ వచ్చేసి 2.9 mm ఉందండి. ఆ తర్వాత మళ్ళీ వైబిలిటీ స్కాన్ అని చెప్పి ఉంటుంది కదా, దాంట్లో వచ్చి 15.3 mm అయితే ఉంది. అండ్ ఎన్టీ స్కాన్లో వచ్చేసి 60.1 అయితే ఉందండి. సో ఇవి అనమాట ఈ సిఆర్ఎల్ లెంత్లు అయితే. ఇంకా సో నా సిఆర్ఎల్ లెంత్లు అండి ఇవ్వండి అనమాట.
చాలా మంది అడుగుతున్నారు, అందుకే మెన్షన్ చేశాను. ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. లైవ్ సెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు అక్కడ మంచిగా అడగొచ్చు కాబట్టి ఇంకంటున్నారు. మీరేమంటారు? పెట్టమంటారా? పెట్టొద్దంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.